జై శ్రీ గణేశ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. తెలుగు పంచాంగానికి స్వాగతం. ఈరోజు పంచాంగ విశేషాలు చూసే ముందు ఓ మంచి మాట చెప్పుకుందాం. ఒక విత్తనం శబ్దం చేయకుండా పెరుగుతుంది, కానీ ఒక చెట్టు పెద్ద శబ్దం చేస్తూ పడిపోతుంది. విధ్వంసానికి శబ్దం ఉంటుంది, కానీ అభివృద్ధి నిశ్శబ్దంగా జరుగుతుంది. కనుక మనం నిశ్శబ్దంగా ఎదగడం నేర్చుకోవాలి. ఇది ఈరోజు మంచి మాట. ఈరోజు పంచాంగ విశేషాలు. 8వ తారీఖు మే నెల 2026 సంవత్సరం శుక్రవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. తిథి షష్ఠి మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాల వరకు, తరువాత సప్తమి. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 9 గంటల 9 నిమిషాల వరకు, తరువాత శ్రవణం. యోగం శుభ రాత్రి 2 గంటల 20 నిమిషాల వరకు, కరణం వనిజ మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాల వరకు, తరువాత భద్ర. వర్జ్యం రాత్రి 1 గంట 40 నిమిషాల నుండి తెల్లవారుజామున 3 గంటల 24 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 23 నిమిషాల నుండి ఉదయం 9 గంటల 14 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 29 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 37 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 59 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 26 నిమిషాల నుండి ఉదయం 9 గంటల 1 నిమిషం వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషాల నుండి తెల్లవారుజామున 5 గంటల 2 నిమిషాల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2 గంటల 13 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 47 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషాల వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 34 నిమిషాలకు. ఇవి ఈరోజు పంచాంగ విశేషాలు. ఆ భగవంతుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.